దత్తు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ దత్తు. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ గురించి విన్నావా? కొంతకాలం ఫారెన్కి వెళ్ళి చదువుకోవడం అంతే కదా సార్? ఎస్, బయట దేశం. అక్కడ సిలబస్ తెలుసుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. మన కాలేజ్ ఆస్ట్రేలియాలోని టాప్ యూనివర్సిటీతో టైఅప్ చేసుకుంది. ప్రతి సంవత్సరంలో ప్రతి బ్రాంచ్లో ఒక్క స్టూడెంట్ని పంపిస్తారు. దీని గురించి నాకు తెలుసు సార్, కానీ ఇప్పుడు ఇది నాకెందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. నీకు చెప్పకుండా నిన్ను ఆస్ట్రేలియాకి పంపించడం కుదరదు కదా. అంటే సార్ దత్తు ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడా? అవును, దత్తు, రియా నేమ్లు లిస్ట్లో ఉన్నాయి. దత్తు, నేను నీ పేరునే రిఫర్ చేశాను. నా పేరా? అవును, నువ్వు చాలా హార్డ్ వర్కర్వి. ఇంట్లో కూడా చాలా కష్టాలున్నాయి. ఈ ప్రోగ్రామ్ నీకు దక్కితే ఫైనల్ ఇయర్లో లక్షల లక్షల శాలరీ వచ్చే జాబ్ దొరుకుతుంది. అందుకే సార్, ఇంట్లో కష్టాలున్నాయని సింపతితో నాకు ఈ అవకాశం ఇస్తున్నారా? లేదు దత్తు, ఎంతో మంది స్టూడెంట్ని చూశాను. ఇంజనీరింగ్కి వచ్చాక చదివే వేగం తగ్గిపోతుంది, పిల్లల ధ్యాస చదవడం తగ్గిపోతుంది. కానీ నువ్వలా కాదు, చదవడమే నీ టార్గెట్గా ఉంటుంది. అండ్ చదువు మీద చాలా ఫోకస్ ఉంది. అందుకే నిన్ను రిఫర్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒప్పుకుంటే 2 డేస్లో బయలుదేరాలి. దత్తు సూట్ కేస్ ప్యాక్ చేసుకోరా. బట్ వన్ కండిషన్. మీనాక్షి గారు, ఒక్క నిమిషం. నన్నెందుకు ఇంట్లోకి తీసుకెళ్తున్నారు? మీరొచ్చిన పని అవ్వాలి కదా, అందుకే. అయ్యో, నా పని బయట నుంచే చేసుకుని వెళ్ళిపోతాను. ఓ, బయటి నుంచా? డెలివరీ ఐటమ్ అంతా బయటే దింపి వెళ్తారా? అవును, ఈ ఇంటి గుమ్మం దగ్గర తెచ్చి పెట్టడమే నా పని. ఇన్స్టాలేషన్ కోసం వేరే వాళ్ళు వస్తారు. ఏం చెప్తున్నారు విక్కీ? అవును, ఈ ఇంటి మెట్లు చూడండి, గుడికి వెళ్లే మెట్లలా ఉన్నాయి. ఇవన్నీ మోసుకురావడం కష్టం కదా. అది కాక ఫ్రిడ్జ్ చాలా బరువు ఉంది. కానీ ఇంటి గుమ్మం ఉండేది అక్కడ. గుమ్మం దగ్గర దించాలంటే మీరక్కడి దాకా రావాలి కదా. ఇప్పుడేం చెప్పాలరా బాబు? ఏమన్నారు? ఇప్పుడేం చేసేదిరా బాబు అంటున్నాను. ఎందుకు? మీరే మోసుకొని రావాలా? మీతో పాటు ఎవరు లేరా? ఉన్నారు ఉన్నారు. ఎక్కడున్నారు? నాకైతే ఫ్రిడ్జ్ ఉన్న బండి కూడా కనిపించట్లేదు. మీరు కాకుండా వేరే వాళ్ళు కూడా ఎవరు కనిపించడం లేదు. అవన్నీ గేట్ బయటే ఉన్నాయి. ఫస్ట్ ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి ఏంటి అని చూసుకోవాలి కదా. ఓ సరే. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఒకరు, డ్రైవర్, నేను, అంతే. ఇద్దరమే మోసుకొని రావాలి. మీరా? ఇలా బట్టలు వేసుకుని ఫ్రిడ్జ్ని మోసుకురావడమా? నన్ను ఇలా కోర్టులో చూసి హేళన చేస్తున్నారా? అలా కాదు. అయినా మిమ్మల్ని ఇలాంటి బట్టల్లో చూస్తుంటే ఎందుకో ఒక రకంగా కొత్తగా అనిపిస్తుంది. నా ఫ్రెండ్ విక్కీలా అనిపించట్లేదు. అవునా? అయ్యో, మీరు విప్పాలని చెప్పలేదు. నాకు మీ ముందు మీ ఫ్రెండ్ విక్కీలాగా ఉండడమే ఇష్టం. ఇప్పుడు ఓకేనా? ఓకే. అప్పటి నుంచి ఇక్కడే మాట్లాడుతున్నాం. ఎవరైనా వస్తే అంతే సంగతులు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. సార్, కండిషనా? అవును, వెళ్ళడానికి అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు. కానీ 25,000 రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం స్టూడెంట్ కట్టాల్సి ఉంటుంది. 25,000? 25,000 కదా దత్తు. ఎలాగైనా రెడీ చేద్దాం. ఈ ఛాన్స్ వద్దనుకురా. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. అది కాక అక్కడికి వెళ్ళొచ్చిన అనుభవం వెలకట్టలేం. సార్, ఇంట్లో మాట్లాడి చెప్తాను. మీ అక్క ఈ విషయం వింటే చాలా సంతోషిస్తుంది. డోంట్ వరీ, రేపే ఫైనల్ డేట్. నువ్వు ఓకే చెప్తే నీ పేరునే ఫైనల్ చేస్తాం. ఇంట్లో అడిగి చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే 2 డేస్లో బయలుదేరాల్సి ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే. రే దత్తు, ప్రైవేట్ బస్సు కూడా ఎక్కడ నువ్వు? విమానం ఎక్కుతున్నావురా? సూపర్ రా నువ్వు. అయినా
ఇమీడియట్గా వెళ్ళాలంటే అది వేరే దేశానికి. నేను నువ్విక ఏం ఆలోచించకరా, ఇలాంటి అవకాశం అందరికీ రాదు. సంతోషించు. సంతోషంగానే ఉంది, కానీ ఎందుకో భయంగా ఉందిరా. మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను సంతోషంగా పంపిస్తారా? అలాంటప్పుడు ఎందుకు భయం? అవును, ముందు అక్కకి ఈ విషయం చెప్పాలి. వద్దు వద్దు, ఈ విషయం చెప్తున్నప్పుడు అక్క కళ్ళల్లో సంతోషం చూడాలి. ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా సర్ప్రైజ్ ఇస్తాను. ఎస్.